మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కలెక్టర్ గారు నమస్కారం. నమస్కారం, కూర్చోండి. చెప్పండి. చెప్పాల్సింది నేను కాదు, తమరే. ఆ హర్ష క్వారీని విస్తరించుకోవడానికి పర్మిషన్ ఇచ్చారంట. మరి ఈ సిద్ధప్ప క్వారీకి అనుమతి కోసం అప్లికేషన్ పెడితే పెండింగ్లో పెట్టారంట. పెండింగ్లో పెట్టడం కాదు, మీ ఫైల్ మొత్తం చదివాక ఆల్రెడీ రిజెక్ట్ చేశాను. ఆ హర్షకేం ఎక్కువ, నాకేం తక్కువ? నిజాయితీ. ఆ హర్ష గారు తనకొచ్చిన లాభాల్లో చాలా వరకు పనివాళ్ల సంక్షేమం కోసమే ఖర్చు పెడుతున్నారు. మరి మీరు కూలీలకు సక్రమంగా జీతాలు కూడా ఇవ్వకుండా వాళ్ళ రక్తాన్ని జలగలాగా పీల్చేస్తున్నారు. కలెక్టరు, కాల్ మీ కలెక్టర్ గారు. కోపం ఎందుకు కలెక్టర్ గారు? తమరు ఆ హర్ష ఇంటికి భోజనానికి వెళ్ళి కడుపు నిండా తిన్నారంట కదా. అదే మీకు ఇష్టమైనవన్నీ. అంతకన్నా గొప్ప విందు భోజనమే. నేను కూడా తమరికి తృప్తిగా తినిపిస్తానులేండి. మిస్టర్ సిద్ధప్ప, మీకు అమ్మడాలు కొనడాలు బాగా తెలుసని నాకు అర్థమైంది. బట్ ఈ కలెక్టర్ గోపి మంచితనానికి తల ఉంచుతాడు తప్ప కంచాల పేరుతో ఇచ్చే విందుల లంచాలకు కాదు. యువర్ అప్లికేషన్ ఇస్ రిజెక్టెడ్. యు గో నౌ. కలెక్టర్ గారు, భూమి గుండ్రంగానే ఉంటుందని మర్చిపోకండి. తమరు కాదన్నంత మాత్రాన ఈ సిద్ధప్ప ఆగిపోడు. ఎవరిని పట్టాలో ఎక్కడ కొట్టాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు మీరు విసిరేసిన ఇదే ఫైల్ మీద మీ చేత సంతకం పెట్టిస్తా. ఇంపాసిబుల్. ఈ సిద్ధప్ప తలుచుకుంటే పాసిబుల్ కాంది ఏమీ లేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా నాకు బాగా పరపతుంది. ఆ సంగతి మీరు మర్చిపోవద్దు. లుక్, మీరేంటో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు పూర్తిగా తెలుసు. కానీ ఇక్కడ నేను కలెక్టర్గా ఉన్నంతకాలం మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పర్మిషన్ ఇవ్వడం జరగని పని. చూస్తాను మీ అధికార బలమే నిలుస్తుందో, నా వెనుకున్న పవర్ గెలుస్తుందో తేల్చుకుంటాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. మిస్టర్ సిద్ధప్ప, స్వచ్ఛ భారత్ని గౌరవించేవాడిని చెత్త ముక్కను కూడా చేరనివ్వను. నో, నేనింకేం వినను. 5 minutes లోగా నువ్వు నా ముందుండాలి. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నాకేమో వార్నింగ్ ఇచ్చినంత బిల్డప్గా ఫోన్ చేసి తనేమో రీల్స్ చేసినట్టు ఎంజాయ్ చేస్తుంది. నేనింతే. దీపావళి క్రాకర్స్ లో భూచక్రం లాంటి దాన్ని. ఒక్క చోటే కాదు, ఒక్కలాగా కూడా ఉండను. అప్పుడేమో సీరియస్, ఇప్పుడేమో బిందాస్. ఎన్నడం వచ్చా? బాగున్నానా? మేడం, మీకు ఎదుటి వాళ్ళ మైండ్ రీడింగ్ కూడా వచ్చా? యా. ఒక్క మైండ్ రీడింగ్ ఏంటి, టెలిపతి, హిప్నోటిజం, మైండ్ గేమ్ లాంటివి చాలా చాలా వచ్చు. అవన్నీ నీ మీద స్టెప్ బై స్టెప్ ప్రయోగిస్తాను. మేడం, ఎందుకు కాల్ చేశారో చెప్పండి. రేపు ఇంట్లో కళ్యాణం ఉంది కదా. ఉంటే కొత్త బట్టలు కొనుక్కోవాలి, షాపింగ్కి తీసుకెళ్ళు. నో వే, నా వల్ల కాదు.
హలో, నీకు చాయిసే కాదు వాయిస్ కూడా ఉండదు. దిస్ ఇస్ మై ఆర్డర్. మీ ఆర్డర్ని కాదు అంటే యూ, నీకు అసలు సెన్స్ ఉందా? ఎన్నిసార్లు నా చేత బ్లాక్మెయిల్ చేయించుకుంటారా? ఓ, అది కూడా నచ్చిందా? చిచి అదేం లేదు. ఏంటి, నీకు సెన్స్ లేదా? ఉంది, అయిపోతుందేమోనని అవసరం ఉన్నప్పుడే వాడతాను. అబ్బచ్చా, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఏ యాంగిల్? లైట్ తీసుకో. మేడం, నాకేమో వణుకు పుడుతుంటే మీరు నవ్వుతారేంటి మేడం? అంత కంగారెందుకు? మే హూనా. మీ దగ్గర ఉన్నందుకే నాకు ఈ టెన్షన్ అంతా. అయితే ఓ పని చెయ్. వెళ్ళిపోనా? కాదు, నా స్కార్ఫ్ ని మొహానికి కట్టుకో, ప్రాబ్లమే ఉండదు. మేడం, ఊరుకుంటున్నానని నాతో ఆడుకోకండి. కుంటా, నీతోనే ఆడుకుంటా. ఏం చేస్తావ్? నా కర్మకాలి ఆ రోజు ఆటో ఎక్కాను, ఆటోమేటిక్ గా మీ చేతుల్లో బక్రాన్ అయ్యాను. అబ్బా, వాట్ ఏ రియలైజేషన్. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు స్థిత ప్రజ్ఞత అంటే ఇదే. ఇలాగే కంటిన్యూ అయిపో. ఓకేనా కేపీ? నేను పలకనంతే. దిస్ ఇస్ టూ మచ్. ఏయ్, 2 మచ్ లేదు 3 మచ్ లేదు. ఇలా రా. ఎందుకు? హా, కొరుక్కు తిందామని. మూసుకొని రా. మేడం 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 ఇదిగో. ఏంటిది? చెప్తా గాని నీ ఫేవరెట్ కలర్ ఏంటి? మీకెందుకు? చెప్తావా? ముక్కు పచ్చడి చేయమంటావా? ఎల్లో. కరెక్ట్, నాకు తెలుసు. ఎలా? ఇక్కడ అనిపించింది. సేమ్ కలర్ సెలెక్ట్ చేశాను. ఈ షర్ట్ నీకోసమే. నాకా? నాకెందుకు? ఎందుకేంటి, రేపు కళ్యాణం కదా, అందుకే. నా బట్టల షాపింగ్కి వెళ్ళినప్పుడే నీకోసం కూడా తీసుకున్నాను. నాకేమొద్దు. వద్దు అంటే చంపేస్తాను. హ్మ్? ఈ పూజ చెప్పింది అంటే నువ్వు ఓకే అనాలి, అంతే. ఇదిగో తీసుకో. నాకొద్దంటే బలవంతం చేస్తారేంటి? ఎవరైనా వింటే నవ్విపోతారు. ఎందుకు? అదే, ఓ ఆడపిల్ల చెట్టంత మగాణ్ణి. మేడం, నేను పోతాను మేడం. అటులనే నేడు పోయి రేపు రమ్ము. సరికొత్త వస్త్రములు ధరించటం మర్చిపోకుము. లేనిచో ఏమి జరుగునో తెలుసును కదా. అంత అచ్చ తెలుగులో చెప్పాక వేసుకోక చేస్తానా? వస్తా. నీకు ఇష్టమైన కలర్ని నువ్వు చెప్పకుండానే తెలుసుకున్నాను. మరి నీ మీద నాకున్న ఇష్టాన్ని నేను చెప్పినా కూడా నువ్వు అర్థం చేసుకోవేంట్రా?